వాక్యాలు విన్నాం. ప్రార్థన అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎటువంటి ఎలా తగ్గించుకోవాలి, ఎలా లోబడాలి, ఎటువంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటారు అనేటువంటి విషయాలు, చాలా విషయాలు విన్నాం మనం. ఇది నిజానికి వాక్యానికి సమయం కాదు, కానీ మీరందరూ ఆసక్తితో ఉన్నారు కనుక కొద్ది విషయాలు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19 నుంచి 22 వరకు మనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22వ వచనం వరకు చదవండి ఎవరన్నా. ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనటువంటిది, మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు నా మాట వినండి, నీళ్లు మంచివి కావు. అందుచేత నీళ్లు మంచివి కాకపోవటం చేత ఈ నేల, ఈ భూమి, ఈ వ్యవసాయ భూమి కూడా ఏమైపోయిందంట, నిస్సారమైపోయింది. కనుక అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, ఉప్పు వేసిన నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఎంత మాత్రము ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఆ మాట చొప్పున ఆ నీరు మంచిదయ్యున్నది. ఎప్పటి వరకు అంట, నేటి వరకు. ఈ మాట చెప్పింది ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ? దీన్ని నేను బాగు చేసి ఉన్నానని చెప్పి కొన్ని వేల సంవత్సరాలు అయింది. నేటికి కూడా ఆ నీరు మంచిగా ఉన్నది. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హుషారుగా ఉందాం, కొద్ది నిమిషాలు హుషారుగా ఉందాం. నిద్రకు, మత్తుకు, మగతకు అవకాశం ఇవ్వకండి. చక్కగా చురుగ్గా ఉండండి. చెప్పినప్పుడు స్పందించండి, చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా చెప్పండి. దుష్టుడు మిమ్మల్ని ఆవరించే వాక్యం వినకుండా నిద్ర వచ్చేలా చేసి, ప్రార్థన సరిగా జరగకుండా చేసే దుష్టుడు మిమ్మల్ని చూచి పారిపోవునుగాక. అపవాది ఇక్కడే అంతమైపోవునుగాక. దుష్టుడు ఏం చేస్తాడు, ఎక్కడ బాగుపడిపోతాడు ఒప్పుకోడు. అందుకే వాక్యం వినడం ఎన్నివ్వడం, అందుకే ప్రార్థన చేయనివ్వడం. మనం ఆ బాధలోనే అలాగే మ్రగ్గిపోతా అలాగే ఉండిపోవడం వాడికి ఇష్టం. అది అందుకే వాక్యం వినకుండా వాడు చేస్తూ ఉంటాడు. కానీ ఈ రోజున శ్రద్ధగా వాక్యాన్ని విందాం. కొద్ది మేట్లు మీకు అర్థమయ్యేలా చెప్తాను, శ్రద్ధగా విందాం. అంటున్నాడు, ఈ పట్టణము రమ్యముగా ఉందంట. ఎలా చెప్ప నాతో మాట్లాడాలి మీరు. ఈ పట్టణం ఎలా ఉందంట? రమ్యముగా ఉన్నది. రమ్యం అంటే ఏంటి? అద్భుతంగా, మామూలుగా అందం కాదు అది. రమ్యమైనది అంటే అద్భుతమైన అందం కలిగిన దాన్ని రమ్యము అంటారు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ పువ్వు బాగుందండి, ఈ పువ్వు బాగుందండి, ఈ పువ్వు అద్భుతంగా ఉందండి. తేడా ఉందా లేదా రెండింటికి? కనుక రమ్యము అంటే అమేజింగ్, అద్భుతము, అద్భుతమైన అందము, చూడగానే అబ్బురపరిచేలాగు, చూడగానే మనల్ని ఆకర్షించేలాగు, చూసిన తర్వాత కన్నులు తిప్పనివ్వకుండా దాని వైపే మనం చూచేలాగు అంతటి అందంగా ఉందంట. ఏంటది? పట్టణము. ఒక ఊరు అనుకుందాం, ఒక ఊరుంది. అయితే దానిలో ఏం బాగలేవంట? నీళ్లు మంచివి కావు. ఊరైతే బాగుంది, ఊరైతే అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అంతస్తులు ఉన్నాయి, రంగురంగుల దీపాలు వెలిగిస్తున్నారు, చాలా ఆకర్షణీయంగా ఉంది. సూట్లు బూట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరూ కార్ల మీద తిరుగుతున్నారు, చాలా బాగుంది చూడగానే. కానీ అందులో ఏం లేదంట, నీళ్లు చెడ్డవిగా ఉన్నాయి, మంచివిగా నీళ్లు లేవు అంటున్నాడు. గమనించాలి ప్రియమైనటువంటి వారు. ఈ రోజున మనము కూడా పైకి బట్టలు వేసుకొని, మోకానికి ఎదుక పౌడర్ రాసుకొని, సబ్బుతో కొడుకుని పౌడర్ రాసుకొని పైకి ఎలా కనిపిస్తామంటే చాలా ఉన్నతంగా, చాలా అందంగా, చాలా గౌరవంగా కనిపిస్తూ ఉంటాం మనం. కానీ ఒక్కసారి గుండెను పరిశీలన చేసుకుంటే
నీ లోపల అంతరాత్మను పరిశీలన చేసుకుంటే ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క బాధ ఎంత వేదనకరమైన, పైకి చూడటానికి బాగానే ఉన్నావు కానీ లోపల ధ్వంసమైపోతుంది నీ గుండె, లోపల రగిలిపోతుంది నీ హృదయం. బయట పడలేకపోతున్నావు, బయటికి రాలేకపోతున్నావు, తన్నుకులాడుతున్నావు సమస్యల చేత, రకరకాల వాటి చేత కొట్టుకులాడుతున్నావు, ఊపిరి సలపటం లేదు. ఎవరో సాయం చేస్తారంటే ఎవరో సాయం చేయట్లేదు, నీకు ఎవరూ ఆదుకోవట్లేదు. బంధువులు ఆదుకోవటం లేదు, అన్నదమ్ములు ఆదుకోవటం లేదు, సర్పంచ్ గారు ఆదుకోవటం లేదు, అధికారులు ఆదుకోవటం లేదు, ఏ స్కీము నీకు రావటం లేదు, ఏ పథకం నీకు రావటం లేదు, ఏటి నుంచి ఊరట నీకు దొరకటం లేదు. పైకి చూడటానికి బాగానే ఉన్నావు కానీ, చూడటానికి బాగానే కనిపిస్తున్నావు కానీ లోపల ఏమన్నట గుండెలు పగిలిపోయేటువంటి బాధలు ఒక్కొక్కరిలో చోటు చేసుకుంటున్నాయి. అది బైబిల్ ఒక భక్తుడు, మహాభక్తుడు ఉన్నాడు, యోబు గారు. ఆయన అంటాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతుంది అంటాడు 3:26 నాకు సుఖము లేదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని పరిగెమ్మా, ఎలా బాగున్నావమ్మా, సంతోషంగా ఉన్నావమ్మా, నువ్వు నిన్ను చూసి రాకూడదు అన్నావు అనుకో, నేను వచ్చి ఏం సంతోషం అయ్య గారు, మా ఆయన కొట్టి సుశీరయ్య గారు ఇన్ని వాదం తెలియో, ఏం సంతోషం అయ్య గారు, మా పిల్లోడు ఇంటికి రావట్లేదు అయ్య గారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అయ్య గారు, ఏం సంతోషం అయిపోయారు అయ్య గారు, అప్పులు పాలైపోయారు అయ్య గారు, ఏం సంతోషం అయిపోయారు గారు, సంపాదన, అన్ని ఇవే బాధలు కలుగుతూ ఉన్నాయి మనకి. పైకి చూడటానికి బాగానే కనిపించవచ్చును కానీ మనము లోపల ఏముందంట, గుండెలు బద్దలైపోయేటువంటి బాధలు మనకు ఉంటున్నాయి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ నీళ్లు మంచివి కావు. కనుక పట్టణము అంటే నీ హృదయం. బాగా గుర్తుపెట్టుకోండి, పట్టణం అంటే ఏంటి? నీ హృదయము. మనం మామూలుగా గుండె అంటాం, హృదయం అనుకుందాం. హృదయం దానిలో ఉన్న నీళ్లు మంచివి కావు అంటే లోపల ఉన్నటువంటి నీళ్లు, మన గుండెలో రక్తం ఉంటుంది కానీ ఆ ఊళ్ళో ఏమని అంటే నీళ్లు మంచివిగా లేవంట. అందుకనే గుండె బలహీనత వచ్చినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు, షుగర్ బీపీలో గుండె చెక్ చేసి ఏమంటారు చెప్పండి, నీ గుండె తూట్లు పడింది, రంధ్రాలు పడింది, బ్లాక్ అయిపోయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా, స్టంట్ వేయాలా, మేము స్టంట్లు వేస్తాం, నువ్వు స్టంట్తో డబ్బులు తెచ్చుకో అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. మనకి గుండె ఉన్నది కానీ లోపల చెడిపోయి ఉన్నది. బ్రతుకుతున్నాము కానీ మన బ్రతుకులు అర్థం పర్థం లేకుండా ఉంటుంది. జీవిస్తున్నాము కానీ సంతోషం లేదు. బ్రతుకుతున్నాము కానీ, నడుస్తున్నాము కానీ, తింటున్నాము కానీ, పరుంటున్నాం, లేస్తున్నాము కానీ నిజమైన ఆనందము మన హృదయాలకు కలగటం లేదు. ఏదో చికాకు, ఏదో ఇబ్బంది, ఏదో ఒక రోదన, ఏదో ఒక శోధన, ఏదో ఒక భయము, తల్లడిల్లిపోతున్నాం. మనం నిజానికి క్రింద మీద పడుతున్నాం, ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, తలమునకలైపోతున్నాం మనం అంటున్నాడు ఇక్కడ. కనుక భూమి కూడా నిస్సారము. భూమి అంటే మన శరీరం. మన శరీరం దుమ్ము ధూళితో మట్టితో చేయబడింది కనుక లోపల ఉన్న నీరంతా పాడైపోయింది కనుక ఈ భూమి కూడా ఏమైపోయింది చెప్పండి, నిస్సారము. రకరకాల రోగాలు, రకరకాల బలహీనతలు, వాటికంటే ముందుగా నీ గుండెల్లో ఉండే బాధలు. మానసికంగా కురింగిపోతున్నావు, మానసికంగా నువ్వెంతో వేదన పడుతూ ఉన్నావు, సైకలాజికల్గా బాధపడుతున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. ఎవరికి చెప్పుకున్నా అంతేలే అంటున్నారు తప్ప నేను చూద్దాంలే చేద్దామని అన్నారు కానీ ఎవ్వరు నీకు తోడుగా రావటం లేదు, ఎవరు నీకు కలిసి రావటం లేదు, ఎవరు నిన్ను ఆదుకునేవాళ్ళు లేరు, ఎవరు కూడా నిన్ను ఆదరించేవారు లేరు, ఎవరు నిన్ను ఓదార్చేవారు లేరు. నేనున్నాను అని చెప్పేటువంటి వారికి ఎవరు దొరకదు. నీవు నిస్సారమైపోతూ ఉన్నావు. పిల్లలు అడుగుతారు, ఆకలేస్తాం అన్నం పెట్టమంటే ఏం లేదురా. నిస్సారం, చురుకుదనం ఉంటుందా, ఉత్సాహం ఉంటుందా, ఏదో పారేసుకున్నట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, అన్ని నష్టాలు, ఎటు చూసిన వేదన, ఎటు చూసిన భయము, ఎటు చూసిన పరుగులు పెట్టాం. నిస్సారమైపోయిన జీవితాలకు వచ్చేసాం. పైకి చూడటానికి బాగానే ఉన్నాం కానీ లోపల రోదన ఉన్నది, లోపల వేదన ఉన్నది, లోపల అనేకమైన బాధలు ఉంచున్నాయి. కనుక ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడంటే,
క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి వారితో చెప్పాను. చెప్పకూడదు ఒకసారి. ఏంటంట? పైకి బాగానే ఉన్నావు కానీ లోపల అనేకమైన బాధలతో ఉన్నావు, పాడైపోయి ఉన్నావు, కుళ్ళిపోయి ఉన్నావు, కృషించిపోయి ఉన్నావు, కృంగిపోయి ఉన్నావు గనక నువ్వు బాగుపడాలి అంటే ఏం కావాలంటే ఇప్పుడు అక్కడ దైవజనుడు ఉన్నాడంట, సేవకుడు పాస్టర్ గారు. ఆయన అంటున్నాడు, ఓ క్రొత్త పాత్రలో ఏం కావాలి ఇప్పుడు ఆయనకి? ఉప్పు వేసుకొని పట్టురా అంటున్నాడు. ఉప్పు వేసి పట్టురా అన్నాడు. ఉప్పు మంచిదా చెడ్డదా? సమాధానం చెప్పాలి మీరు. అమ్మా మంచిదని ఒకటి చేతులు ఎత్తండి ఒకసారి. ఉప్పు చాలా మంచిదని అని ఒకటి చేతులు ఎత్తండి. అంటే మిగిలిన చెడ్డదని అంతేగా, చేతులు ఎత్తలేదంటే చెడ్డదనే ఉప్పు. సరే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్పు వేయకుండా అస్సలు వేయకుండా కూర ఉండండి, ఇంట్లో వాళ్ళకి పెట్టండి, అప్పుడు తెలుస్తుంది మంచిదో చెడ్డదో. మంచిదా చెడ్డదా చెప్పాలి, అందరూ చెప్పాలా. ఉప్పు మంచిదా చెడ్డదా? సరే ఉప్పు మంచిది అయితే ఎందుకు మంచిదయింది? ఉప్పు మంచిది అంటారు మీరు అందరూ అంటారుగా, ఎందుకంటే కూరలు అయిపోతే ఇంట్లో బడితి పూజే, అందుకే మంచిది. ఓకే రైట్, మంచిదండి. అందుకే మంచిదా? ఇంకెందుకైనా మంచిదా? ప్రిజర్వేటివ్. ఉప్పు చేపలు తెలుసు కదా, ఉప్పు చేపలు ఏమేస్తారు? ఉప్పు వేస్తారు. ఎందుకని? దాని పేరే ఉప్పు చేప. నిజంగా ఉప్పు చేప కాదు అది, ఉప్పు వేసాక ఉప్పు చేప. అది మామూలుగా చేపే, ఉప్పు వేసిన తర్వాత ఏమైంది? ఇప్పుడు అది ఉప్పు చేప అయింది. అంటే ఎన్ని రోజులున్నో పాడైపోదు, తుప్పు కప్పు కొట్టదు, పురుగు పట్టదు. కానీ ఉప్పు వేస్తే ఏమవుద్ది? ఊరగాయ పట్టాక ఉప్పు తొక్కి వేస్తే ఏమవుద్ది? బూజు వచ్చి పాడైపోద్ది. ఉప్పు వేయాలి. ఉప్పు ఏంటంట? నిలవ ఉంచేటువంటిది ఉప్పు. ఉప్పు నిలవ ఉంచేది అంటే ఇప్పుడు మనల్ని కూడా నిలవ ఉంచుందిగా, మనల్ని కూడా నిలవ ఉంచాలి ఉప్పు, అవునా? అందుకని అంటున్నాడు ఉప్పు వేసి పట్టురాని. కానీ ఉప్పు మహా చెడ్డది. ఉప్పు మహా చెడ్డది. ఉప్పులో శాపం ఉన్నది. ఉప్పు శాపగ్రస్తమైనటువంటిది. త్వరగా చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. ఎందుకు శాపగ్రస్తమైందో చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. ఏంటంట? లోతు భార్య, ఒక ఆయన భార్య వెనక్కి తిరిగి చూసి ఏమైందంట? చూడకూడదమ్మా అని చెప్పాడు. వెనక్కి తిరిగి చూడకమ్మా అని చెప్పాడు. ఈ వెనక్కి తిరిగి చూసుకుని ఆడవాళ్ళు బాగా అలవాటు. మగవాళ్ళు కాదు కానీ ఆడవాళ్ళు ఓ అస్తమాని వెనక్కి తిరిగి చూసుకుంటారు. చిన్నప్పుడు గొడవలు, పెళ్ళైనప్పుడు గొడవలు, పెళ్ళికి ముందు గొడవలు, వాళ్ళ మేనత్త గొడవలు, మేనమామ గొడవలు, ఈ గొడవలు చెప్పుకుంటూ ఓ ఇదే మొదలెడతారు. ఇక వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అని చెప్పాడు ఈయన. ఆమె ఏం చేసిందంట? వెనక్కి తిరిగి చూసిందంట. వెంటనే ఏమైపోయింది? మనుషల్లా ఉప్పు సముద్రం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇది శాపమా మంచిదా ఆశీర్వాదమా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఇప్పుడు దాకా మంచిది అన్నారు ఉప్పు. ఇప్పుడు మీరు ఉప్పు మంచిదన్నారు కదా, ఏమైందంట? ఉప్పు శాపగ్రస్తమైనటువంటిది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తన కోపోద్రేకము చేత గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి ఉందా మాట? ఉందమ్మా అక్కడ. ఉప్పు చేత ఏమైపోయిందంట? చెడిపోయి. దేని వల్ల చెడిపోయిందంట? దేవుని యొక్క కోపోద్రేకము చేత. కేవలం ఉప్పు స్తంభం అయిందండి. దానికి కారణం ఏంటంటే అందులో దేవునికి కోపం ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయాస్కరంగా, దేవుని సన్నిధి రాకుండా మనకేదో లాటరీ తగిలినట్టుగా వచ్చేయాలంటే కుదరదంట. దేవుని దగ్గర రావాల్సిందే. మొన్న ఓట్లు ఎలక్షన్ జరిగింది. నువ్వు వెళ్ళకపోతే నీ బదులు ఇంకో ఓళ్ళు వేస్తారు ఓటు. నువ్వు వెళ్ళలేదనుకో ఇంకో వాళ్ళు వేసుకుంటారు, నీ ఓటు ఉపయోగించుకుంటారు. ఇది అలా కుదరదు. ఎవరు వస్తే వాళ్ళకే, ఎవరు మోకరిస్తారో వాళ్ళకే, ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళకే,
ఏ వ్యక్తి ప్రార్థన చేస్తే వారికి వారి కుటుంబానికి తప్ప మరొకరికి చెందనివాడు దేవుడు ఎప్పుడు కూడా. కనుక అన్నాడు దేవుని యొక్క కోపోద్రేకము చేత ఏం జరుగుతుంది? గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయింది. మనం ఉప్పు వేస్తే బాగుంటాయి కదా అనుకుంటున్నాం మనం, కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? ఉప్పు చెరిపేస్తుంది, ఉప్పు దాన్ని చెడుగా చేస్తుంది. ఈసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉప్పేయండి కూరలో. వేసేటప్పుడు ఎంత వేస్తారంటే చారడైంది, మంచిది కదా, ఇది మంచిది అన్నారుగా, అందుకని ఏం చేయాలి ఇప్పుడు? చాడు 2-4-3 బగ్గి ఏంటవి గొట్టాలు ఏంటవి కూరలు వేసుకుంటాం కదమ్మా, వాటితో పెద్ద పెద్ద గరిటలు తీసుకొని దేవి వేసేయండి, మంచిది కదా. తింటారా ఇప్పుడు? తినరు. ఇప్పుడు కూర ఏమైపోయింది? చెడిపోయింది. ఇప్పుడు కూర చెడిపోయింది. ఇప్పుడు ఎందువల్ల చెడిపోయింది? దేనివల్ల చెడిపోయింది? ఉప్పు వల్ల చెడిపోయింది. బాగా గమనించాలి ఇక్కడ. కనుక ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు శాపమునకు, దేవుని కోపమునకు, దేవుని ఉగ్రతకు ఉప్పు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 45వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 'ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధము చేసి ఆ పట్టణమును చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి ఆ స్థలములో ఏం చేయాడంట? ఉప్పు జల్లెను. యుద్ధం చేసి మనుషులను చంపేసి ఆ పట్టణం అంతా ఉప్పు జల్లాడండి పెద్ద మనిషి. ఎందుకని? ఉప్పు శాపగ్రస్తం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. ఉప్పు ఎందుకు శాపమైందో, ఉప్పు లోయలో యుద్ధాలు జరిగి కొన్ని వేల మంది చనిపోయారు. ఉప్పు లోయలో యుద్ధాలు జరిగి కొన్ని వేల మంది చనిపోయారు. కనుక ఉప్పు శాపగ్రస్తమైంది. బాగా విందాం. కానీ ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు చెప్పండి? ఇప్పుడు శ్యామ్ 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 నో, నువ్వు 3 గంటలకు రావద్దు ఈరోజు. గుడ్. ఇప్పుడు ఉప్పు ఏమనుకున్నాం చెప్పండి? ఇప్పుడు ఏమర్థమైంది మనకు? ఉప్పు అంటే శాపగ్రస్తమైంది. ఉప్పు ఏం చేసింది? మనల్ని పాడు చేసింది. ఉప్పు చెరిపేసింది కదా, చెడు చేసింది కదా మనకి. ఉప్పు చెరిపేసింది. అందుకనే మీకు ఎవరికైనా బీపీ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు చెప్పండి? ముందు చెప్పే మాట, ఫస్ట్ చెప్పే మాట ఏంటి? బీపీ ఉందని నాకు అని వెళ్తే డాక్టర్ గారు చెప్పే మాట ఏంటి? ముందు ఏం తగ్గించాలంట? ఆ ఉప్పు నేను చెరిపేసింది. ఇప్పుడు దాకా ఆ ఉప్పు నీ గుండెని తినేసింది, ఆ ఉప్పు నీ నరాలు తినేసింది, ఆ ఉప్పు నీ నోడును తినేసింది, ఆ ఉప్పు నీ మెదడు తినేసింది. ఆ ఉప్పు నీలో రక్త ప్రసరణ జరగకుండా ఆపేస్తుంది. అందుకే అర్జెంట్గా ఏమంటాడు తెలుసా? ఇక ఉప్పు వాడకూడదు అంటున్నాడు. కనుక ఉప్పు శాపగ్రస్తమైనది. కానీ ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నా అంటే, ఏదైతే శాపగ్రస్తమైనది ఉన్నదో, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన దైవజనాంగమా, సంగమా, నీలో ఏదైతే చెడిపోయి శాపగ్రస్తమైంది, ఎందుకు చెడిపోయిందో చెడిపోయింది, ఎందుకో చెడిపోయింది. ఓకే, తెలుసో తెలియకో, మన అతిశయము, మన అహంకారము, మన అజ్ఞానము, బుద్ధుండో లేకో మెట్టుకు మనం చెడిపోయాం. ఆత్మీయతలో సనగిలిపోయాం, ఆశీర్వాదం లేకుండా అయిపోయాం, శాపగ్రస్తమైన స్థితిని అనుభవిస్తున్నాం. బాధ, వేదన, తొందర, పుళ్ళు, రసి, మనల్ని ఎవరు రానివ్వట్లేదు, ఎవరు పలకరించట్లేదు, అందరూ వెలివేశారు, అందరూ ఎవరు గిట్టనివ్వట్లేదు కదా, జరుగుతున్నాయి మనకి ఎలాగా. కనుక మెట్టుకు శాపగ్రస్తమైన స్థితిని, నష్టాల ఊబిలో కూరుకుపోయిన శాపగ్రస్తమైన స్థితిని మనం కలిగి ఉంటున్నాం. అటువంటి ఉప్పును అంటున్నాడు, అటువంటి ఉప్పునంట తీసుకొచ్చి ఏం చేయాలంటే ఇప్పుడు క్రొత్త పాత్రలో వేసి నా యొద్దకు తీసుకురా అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఏం చేయాలి? అటువంటి శాపగ్రస్తమైన ఉప్పును ఏం చేయాలి? ఇప్పుడు క్రొత్త పాత్రలో వేసి నా యొద్దకు తీసుకురా అంటున్నాడు. క్రొత్త పాత్ర, న్యూ వెస్సల్. పాత్ర ఎలా ఉండాలంట? క్రొత్తదిగా ఉండాలి. ఇప్పుడు మీరు మీ తమ్ముడు పెళ్ళికి మంచి చీర కొనుక్కున్నారు. తమ్ముడు కొనిపెడతాడుగా, మంచి చీర, పట్టు చీర కొన్నాడు, బాగానే ఉంది. ఒకసారి కట్టారు, 2 సార్లు కట్టారు, 3 సార్లు కట్టారు, చక్కగా భద్రంగా మళ్ళీ మడత పెట్టారు. ఈ లోపల మళ్ళీ ఏదో ఫంక్షన్ వచ్చింది, ఆ ఫంక్షన్ మళ్ళీ అదే చీర కట్టుకెళ్ళారు. ఆ చీరను అప్పటి వరకు నువ్వు కట్టుకోవడం చూడనటువంటి ఒక సహోదరు ఏమడుగుద్దంటే, అక్క అక్క ఈ చీర ఎంత బాగుందో, కొత్త చీర కొనుక్కున్నావా అంటది.
అవునా కదా? అప్పటివరకు ఆయన చూడాల, నేను ఆ చీరను చూడాల. అందుకని ఏమవుతుందంటే, ఎందుకంటే ఆడవాళ్ళకి ఇంకొక మనసు ఉంటుంది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ చీర కడుతున్నారో బాగా గుర్తుంటుంది వాళ్ళకి. భర్తకేం కావాలో తెలవదు, కానీ పిల్లకేం చేసి పెట్టాలో ఇది పట్టించుకోరు. కానీ పలానా ఫంక్షన్కి వచ్చిన పలానా ఈ చీర, ఈ రంగు చీర, మీరు 5 సంవత్సరాలు అడగండి చూపించిన చీరని, ఈ చీర నువ్వు ఇన్ని సంవత్సరాల క్రితం పలానా ఫంక్షన్లో కొట్టుకున్నావు కదూ. అబ్బా, స్త్రీల మనసులమ్మా, హృదయాలు చాలా షార్ప్గా ఉంటాయి. ఇప్పుడు ఏమడుతున్నారు వారు? క్రొత్త చీర కొనుక్కున్నావా అని అడిగారు వాడు. ఇప్పుడు ఎన్నిసార్లు కట్టావు దాన్ని? 1 సార్లు 2 సార్లు 3 సార్లు కట్టావు. వాషింగ్ వేయలేదేమో కానీ కట్టావు. క్రొత్త చీర కాదు యాక్చువల్గా, కానీ వారు చూడలేదు కనుక ఏమంటున్నారంటే క్రొత్త చీర అంటున్నారు. ఇక్కడ క్రొత్త పాత్ర, ఇక్కడ క్రొత్త పాత్ర ఏంటో తెలుసా? క్రొత్త పాత్ర అంటే మలినము లేనటువంటిది, కళంకము లేనటువంటిది, ముడత లేనటువంటిది, జాగ్రత్తగా తోమి శుభ్రపరిచినటువంటిది, దానిలో ఏ మురికి కానీ వాసన కానీ కుళ్ళు కంపు కానీ ఏది లేకుండా. అందుకే అంటుంటారు, మీరు అంట్లు బాగా తోమేయండి, బాగా ఆసక్తిగా తోముతారు ఇంట్లో. ఆ పక్కింటి వాళ్ళు ఏమంటారు చూడండి, కొత్త దానిలాగా మెరిసిపోతుంది అక్క ఇది అంటారు. అట్లా ఏమేస్తావు దీన్ని నీ చేతిలో పడితే ఎంత మస్సులో కొత్తలాగా మెరిసిపోవాల్సిందే. మా అన్నయ్య ఎంత అదృష్టవంతుడు అని మెచ్చుకుంటూ ఉంటారు మిమ్మల్ని. అంటే ఏమైంది? ఇప్పుడు ఆ పాత్ర పాతదే, మస్ అయింది, కానీ తోమిన తర్వాత ఏమైంది? ఇప్పుడు క్రొత్తదిలాగా మెరిసిపోతుంది. ఇక్కడ అంటున్నాడు క్రొత్త పాత్ర. అర్థం ఏంటంటే ప్యూరిఫైడ్, అంటే పరిశుభ్రమైనటువంటిది. రిఫరెన్స్లు ఉన్నాయి, ఇక్కడ సమయం లేదు, అందుకని ముందుకెళ్తున్నాను నేను. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. క్రొత్త పాత్ర అంటే మురికి లేనటువంటిది, శుభ్రం చేయబడినది, పరిశుద్ధంగా ఉన్నటువంటిది, శుద్ధీకరించబడిన పాత్ర. శుద్ధీకరించబడిన పాత్ర. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ అధ్యాయం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. నాలుగు 2 అమ్మా. కుయుక్తిగా నడుచుకొనుటయు, దేవుని వాక్యమును ప్రతి మనుష్యుని యొక్క మనస్సాక్షి ఎదుట ఏం చేశారంట? అవమానకరమైనటువంటి సమస్త కార్యములను కూడా విసర్జించి ఉన్నాము. చెప్పడం ఒకసారి. ఏమిటి శుభ్రత? ఏమిటి పరిశుద్ధంగా ఉంచేయటం? దేన్ని పవిత్రంగా ఉంచా మనము? ఎలా ఉంచాలి అంటే అవమానకరమైనది ఏది లేదు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చానమ్మా, మంచిళ్ళు గౌరవంగా మంచిళ్ళు అయ్యారు వచ్చారు, మంచిళ్ళు ఇస్తారుగా. ఆ మంచిళ్ళకి అంతకుముందు పిల్లలు చేసి ఎంగిలి అంతా అంటుకుని అనుకో, ఎలా ఉంటుంది అది? అవునా? ఏంటి ఇలాంటి గ్లాసులో నీళ్ళు ఇచ్చారు నాకు? అవునా? ఎవరైనా అంటారుగా. తాగుతారా నీళ్ళు? తాగరు. అయ్యారు తాగండి అయ్యారు. సరే తాగుతాను, ఇప్పుడే తాగి వచ్చాను, దాహేస్తుంది లోపల దాహేస్తుంది, నోరు ఎండిపోతుంది. కానీ ఏమంటాను చెప్పండి, పక్కన పెట్టేసి ఇప్పుడే తాగి వచ్చారు, పక్కింట్లో దీవుని ఇచ్చిందమ్మ, ఇప్పుడు తాగుతానులేమ్మ అని చెప్పేసి ఏదో చెప్పేసి వచ్చేస్తాను, తాగను. ఎందుకని? అవమానకరమైన దానికి పాత్ర కంటుకొని ఉన్నది. ఇప్పుడు ఏమన్నాడంటే వాక్యము చేతను నువ్వు వాక్యం వింటున్నా. నా ఇందాక అనేక విషయాలు విన్నా మన తల్లిగారి ద్వారా. తగ్గించుకోవాలి, అతిశయంగా ఉండకూడదు, అహంకారంతో ఉండకూడదు కదా, నలిగి విరిగిన మనసుతో ఉండాలి. ఎవరు మాట అన్నా సరే దానికి ఇబ్బంది పడిపోకూడదు, పోలే దేవునికి వెళ్ళేది వదిలేయాలి. ఇలాంటి అన్నీ చేసుకున్నప్పుడు అవమానకరమైనది నువ్వు విడిచిపెట్టి వేస్తే అది పరిశుద్ధత. అంటే దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన హృదయాన్ని ఇప్పటికే చెడిపోయి ఉంది. మన హృదయం ఉప్పు చేత చెడిపోయి ఉన్నది, శాపగ్రస్తమైనది మన జీవితంలో ఉన్నది. మన హృదయంలో చెరుపు ఉన్నది, మన హృదయంలో బలహీనతలు ఉన్నవి. ఏ మంచితనమో మన గుండెల్లో లేదు, మన ప్రవర్తనలో లేదు, మన చూపులో లేదు, మన మాట తీరులో లేదు, మన నడకలో మన పడకలో ఎక్కడ కూడా మంచిది లేదు.
అటువంటి మనమంటండి దేవునికి అవమానకరమైన విషయాలు ఏవైతే మనలో ఉన్నవో అవి వాక్యమును బట్టి విడిచిపెట్టేయాలి. అప్పుడు ఆ పాత్రని, ఆ డేక్షని సోపేసి అదో ఏమంటే ఉంటుంది, ఏంటది దాన్ని వేసి స్పాంజ్ ఏదో ఉంటుంది, దాన్ని వేసి సర్ఫ్ వేసి బాగా రుద్ది గోకి గీకి చేసిన తర్వాత అవమానకరమైన ఎంగిలి ఏదైతే ఉందో అదంతా శుభ్రంగా తీసేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, యోగ్యముగా ఉంటుంది. ఎవరైనా దాన్ని వాడటానికి, నేనే కాదు, ముఖ్యమంత్రి గారు వచ్చినా సరే, ప్రధానమంత్రి గారు వచ్చినా సరే, అలాంటి పాత్రలో నీళ్ళు ఇస్తే ఎంత కమ్మగా తాగుతారో పాత్ర చూడగానే. అవునంటారా? పాత్ర చూడగానే ఎలా ఉంది? ఇప్పుడు అవమానకరమైనది ఏది కూడా లేదు కనుక నీ గుండెలో, నీ హృదయంలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో దేవునికి అవమానకరమైనది ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? మనం చెప్పండి, విడిచిపెట్టాలి, విసర్జించేయాలి, దాన్ని వదిలేయాలి. ఆ వెనుకకు తిరిగి చూసిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వదిలేసిన తర్వాత టీవీ సీరియల్, అబ్బో ఆ సీరియల్, ఇప్పుడు వాక్యం చెప్పాను నేను, ఇంటికి వెళ్ళిన టీవీ సీరియల్ చూడకూడదు అని చెప్పాను. ఓకే, విన్నారు, ఇక్కడ బాగానే ఉంది. ఈ టీవీ సీరియల్ చూడటం మానేస్తే మా అబ్బాయికి పెళ్ళి అవుద్ది, మా వ్యాపారం బాగుంటుంది, మా అప్పులు తీరిపోతాయి, మా నిరుద్యోగం అవుతాయి. రైట్, బాగా ఇప్పుడు విన్నారుగా, ఎలాగానే మొదలెడతారు. టీవీ తీసేట్రా, అయ్యో చాలా ఖండితంగా చెప్పారు, తింటే టీవీ చూసే శాపమంట, అసలు టీవీ లేదు అంటారు. నువ్వు ఎలాగానే కాసేపు ఈలో మంచిది తాగిన తర్వాత పొద్దున ఇప్పుడు వదిలేరు అయ్యారు, ఏంటో ఇక్కడ ఉండిపోయింది. మధ్యాహ్నం టీవీ సీరియల్ మిస్ అయిపోయిందా? అరే మధ్యాహ్నం అమ్మాయి పక్కింట్లో ఎవరు పిలిచి, మధ్యాహ్నం సీరియల్ చూసావు కదా, నేను ప్రార్థనకి వెళ్ళాను కానీ ఏమొచ్చింది? వచ్చిందా, ఏమి చీర కట్టుకుందా అని అడిగారు అనుకోండి, ఏమైంది? ఇప్పుడు జాగ్రత్త, దానిలో చాలా శాపం ఉన్నది. టీవీ సీరియల్లో చాలా శాపం ఉన్నది. మీరు మొబైల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో చూసి యూట్యూబుల్లో శాపగ్రస్తమైన ఉన్నది. మీరు వాడుకునే మొబైల్ ఫోన్ చిన్నది ఓకే, బొమ్మలు రాకుండా చిన్న ఫోన్ వాడతారు చూడండి, అది ఊరికి ఫోన్లో మాట్లాడుకుంటాం. ఆ మాటలు కూడా సవ్యమైన మాటలు మాట్లాడు, ఏళకోళ మాటలు, ఎక్సెక్కాల మాటలు, హెచ్చుదగ్గుల మాటలు అవి మాట్లాడకూడదు ఫోన్లు. ఎప్పుడు కూడా నమ్రతగా, మర్యాదగా, గౌరవంగా ఎదుటివారు ఎవరైనా సరే, మనకంటే చిన్నవాళ్ళైనా సరే చక్కగా సౌమ్యంగా మాట్లాడగలగాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ఒక బొమ్మలు చూసే ఫోన్లో, ఆ యూట్యూబ్లు చూసుకుంటా వాటిలో లీనమైపోతే భయంకరమైన శాపము నీ కొరకు వస్తుంది. చెడిపోతావు, జాగ్రత్త. ఉండకూడదు, నీ నోట ఆయాసకరమైన మాట రాకూడదు. అందుకని ఏమన్నాడు? అవమానకరమైంది. ఎవరికి అవమానకరమైంది? దేవునికి అవమానకరమైంది ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఇప్పుడు వర్షంలో వచ్చారమ్మ చాలామంది, బయట బురద అయింది, కాళ్ళకి బురద అయింది, కాళ్ళు కడుక్కొని వచ్చారా, మామూలుగా బురద వచ్చారా? ఈవెన్ ఈ బొడ్డోళ్ళు కూడా పగ్గు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వస్తారు ఎవరైనా సరే. ఎందుకని? శుభ్రత అవమానకరమైనదిగా ఉండకూడదు ఏది కూడా జీవితంలో. ఈరోజు ఒక హెచ్చరిక నీకు దేవుడు, నువ్వు ఆశీర్వదించబడాలి అనుకుంటే, ఎంతవరకు నీ జీవితంలో ఉన్న శాపము నిన్ను విడిచిపోవాలి అనుకుంటే, ఏదైతే ఉప్పు శాపగ్రస్తమని చెప్పాను ముందే జ్ఞాపకం చేశాను, ఆ ఉప్పులో ఉన్న శాపము పోవాలి అనుకుంటే ముందుగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, నువ్వు భద్రపరుచుకోవాలి. అందుకే ఇక్కడ 5వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 2 కొరింథీ 5:17 అదే పేజీలో, ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు ఎవరంటండి? చెప్పకూడదు, ఒకసారి గట్టిగా కొట్టాలా, చేతులు కదలాలా, అనకండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చప్పడు కొట్టబడి అదేంటది వద్దా? చక్కగా దేవుడు మనకు చేతులు ఇచ్చాడు, ఓపిక ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, లోపల కండాలు ఉన్నాయి, లోపల ఎముకలోనే అన్ని ఎముకలేదమ్మా. మీరేం దిగులు పడద్దు, గట్టిగా ఇక్కడ మీకు అందులో స్టీల్ మరీ గట్టిగా ఉంటాయి ఎముకలు. కానీ ఎంతో చక్కగా దాటిగా కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు. కాగా అందుకనే అవమానకరమైన విడిచిపెట్టేసి, వాక్యము ద్వారా విడిచిపెట్టి వేసి, ప్రభువా ఇది నాలో అవమానకరమైనది విడిచిపెడుతున్నాను ప్రభువా, నీకు ఆయాసకరమైనది నీకు నాకు వద్దు ప్రభువా. ఈ అలవాటు, ఈ ఆచారం కొంతమందికి ఉంటారు. చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ అమ్మ చేసిందని
ఆ పక్కిని బామ్మ ఎవరు చేశారని అయ్యే ఆచారం పట్టుకొచ్చుకుంటారు ఈ వెనకాల. ఆ రోజుల్లో ఆ పరిస్థితిని బట్టి, అవునా, ఆ రోజుల్లో ఫోన్ లేవు, కరెంట్ లేదు, లైట్లు లేవు, రోడ్లు లేవు, ఒకళ్ళు మాట్లాడుకోలేదు, మందుల షాపు లేవు, డాక్టర్లు లేవు. ఆ రోజు ఏదో చేశారు, అదే పట్టుకుని ఆడబడి ఇప్పుడు నేను అదే చేస్తాను కుదరదు. అలాగా అది అవమానకరమైంది, దాన్ని విడిచిపెట్టేసేయాలి మనం. ఆచారాలు ఉండకూడదు మనకి. ఏమని కూడా చెప్పండి, ఆచారాలు దేవునికి అసహ్యకరమైనటువంటివి. ఆచారాలు ఉండకూడదు. దేవుని ఆచారం తప్ప మరి ఏ ఆచారంను కూడా మనం కలిగి ఉండకూడదు. మా అమ్మ మెల్లగా చేద్దాం ఎప్పుడు కూడా, కుదరదు, వదిలే. అది మంచిది కాబట్టి వదిలిపెట్టేసేది. అది దేవుడిది కాకపోతే, అది దైవికమైంది కాబట్టి విడిచిపెట్టే వెంటనే నీ శాపం వెరగొట్టబడుతుంది. ఇప్పుడే దాన్ని పట్టుకుని ఏడబడుతుంది, నీ శాపం ఎలా పోతుంది? కనుక అవమానకరమైనది విసర్జించి విడిచిపెట్టి వేస్తే వాళ్ళు ఎవరంట? క్రీస్తులో నూతనమైన వారు, క్రొత్తగా ఉన్నటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను, ఈ ప్రార్థనకు ముందు కొన్ని విషయాలు నా హృదయంలో కలిగి ఉన్నాను. నేను చెప్పాను, అమ్మగారు చెప్తుంటే 2-3 విషయాలు తాకినాయి. నేను అప్పుడే మా హృదయం నిశ్చయించుకున్నాను, ఓకే రైట్, ఇది పట్టించకూడదు, ఇది విడిచిపెట్టాలా, ఇది ఇలా ఫాలో అవ్వాలని చెప్పేసి తగ్గించుకోవటం, ఎవరైనా దాన్ని పట్టించి విడిచిపెట్టడం. ఎస్, కనుక ఇప్పుడు విడిచిపెట్టేసరిగా ఇప్పుడు ఆ హృదయం ఏమైంది చెప్పండి? నూతన సృష్టి. ఇందాక తెచ్చుకున్న ఆపుతో పాటు లోపల తెచ్చుకున్న మురికి, మలిను, ముడత, కళంగు అన్నీ వదిలిపోయి ఇప్పుడు ఎప్పుడైతే నేను తీర్మానం తీసుకున్నానో, ఎప్పుడైతే దీన్ని విడిచిపెట్టాలనుకున్నానో, ఎప్పుడైతే నాకు వద్దు ఈ ప్రవర్తన నాకు వద్దు అనుకున్నానో, ఎప్పుడైతే దీంతో నాకు పని కాదు, ఇది నా జీవితంలో చాలా శాపమైంది, ఇది నాకు వద్దు అనుకుని విడిచిపెట్టక ఇష్టపడుతున్నాను, ఇప్పుడు నేను ఎవరిని చెప్పండి? నూతనమైన సృష్టిని దేవునిలో. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు, ఇదిగో నూతనమైన మనస్సు నీకు ఇచ్చేదను అంటున్నాడు. ఇదిగో నీకు నూతనమైన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. ఏమిస్తా అంట? నూతనమైన హృదయం, నూతనమైన మనస్సు. లోకాసువార్తలు అంటాడు, నీ మనస్సు తెరిచేదను అంటున్నాడు. లోకాసువార్తలు అంటాడు, నీ మనస్సు తెరిచేదను. శాపాన్ని విడిచిపెట్టి ఆశీర్వాదం కొరకు మన హృదయాలు తెరవబడాలి. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉపవాసం అంటే మనలో ఉన్న అవమానకరమైన పరిస్థితులను విడిచిపెట్టడమే ఉపవాసము. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో దేవునికి అవమానకరంగా, మనం ఆశ్రయించబడటానికి ఏదైతే అడ్డుగా మనకున్నదో, ఇంట్లో టీ పెట్టారు, అమ్మాయి గారు వచ్చారు కానీ చక్కగా మంచిగా టీ పెట్టారు, ఆ గ్లాసులో పోస్తున్నారు. దాని మీద ఈ గ్లాసులో మీరు పోసేలోపు ఏమైందంటే, మీరు ఏమో వంటగదిలో మసి కూడా వాడతారుగా, ఆ డేక్షన్, టీ పెట్టిన డేక్షన్ పట్టుకున్నారుగా, ఆ గ్లాస్ మీద ఈ మిగిలినంచు మీరు మిగిలినంచు ఏలాడబడుతుంది కింద. ఎప్పుడు డేక్షన్ పట్టుకుని కింద ఏలాడబడుతుంది, అది వచ్చి మీరు పోసే గ్లాస్ మీద పడింది. కరెక్ట్గా ఇది గ్లాస్ మీద ఇదే పడింది. ఇప్పుడు టీ అలాగే పోసేస్తారా? ఏం చేయాలి? ఇప్పుడు తీసివేసుకోవాలా, తొలగించి వేసుకోవాలా? అది కూడా వడగట్టమే కదా అయ్య గారు, ఇంకా బాగా వడగడదామని ఇదే గుడ్డలో పోసానండి. ఇప్పుడు ఏమొచ్చింది లోపలికి? ఏం దిగింది లోపలికి? మురికి, శాపము, తాగటానికి వీలు లేనటువంటి అసహ్యమనంతా దిగిపోయింది లోపలికి. ఇప్పుడు తాగుతామా? ఇప్పుడు తాగా అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము నూతనమైన సృష్టిగా మారాలి. మన హృదయం మలచబడాలి. ఎందుకంటే నూతనమైన ఆశీర్వాదం నీకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా శాపగ్రస్తమైంది ఏది నీకు ఉండకూడదు. ఆ గ్లాస్ మీద పడిన గుడ్డను ఎలాగో తీసివేసి దాన్ని మళ్ళీ కడిగి అప్పుడు టీ పోస్తున్నావో నీ హృదయం అలా శుద్ధీకరించబడాలా. పాతది ఏది కూడా ఇక నీ జీవితంలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, కాగా ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గంచెను, ఇదిగో ఏమైనా అంట క్రొత్తవాయను. ఎప్పుడైతే మన జీవితంలో మన హృదయంలో ఉన్న శాపాన్ని తీసేసుకొని మన హృదయాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, శుభ్రంగా మలుచుకున్నామో అప్పుడు
పాత శాపమంతా పోయి క్రొత్త ఆశీర్వాదాలు నీలోనికి రావటానికి ప్రారంభమవుతాయి. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటివరకు శాపం ఉందమ్మా, ఇప్పటివరకు గాథలు ఉన్నాయి, ఇప్పటివరకు నీ వాక్యం తెలియలేదు, ఇప్పటివరకు నీకు బోధించబడలేదు. ఈరోజు బోధించబడిన తర్వాత అవమానకరమైందని విడిచిపెట్టేసి, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే అవమానకరమైందని విడిచిపెట్టావో ఏమొస్తాయంటే నీలోకి నువ్వు నూతనమైన బిడవుగా ఉన్నావు, నూతనమైన పాత్రగా చేయబడ్డావు. నీ శాపము ఆ ఉప్పు వేసినప్పుడు ఆ శాపమంతా విరగగొట్టబడింది. అప్పుడు నూతనమైన ఆశీర్వాదాలు నీళ్ళకి వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంతే తప్ప మనలో ఉన్న మురికిని మనలో ఉంచేసుకుని రా ప్రభువా, యవ్వా ప్రభువా, యవ్వా ప్రభువా, నువ్వు తెల్లవారులు మాట్లాడిన పాడిన ప్రభువు రాడు, నీకేమివ్వడు, నీకేం దొరకదు. ఇప్పుడు ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎవరికి వారే బాధ్యులు, ఎవరి హృదయం వారికే, ఎవరి ప్రవర్తన వారిదే. వారు బాగు చేసుకోలేదు, అవమానకరమైన విడిచిపెట్టలేదు. అందుకనే మురికితో, కళంకముతో, ముడతలతో, రకరకాల పాపములతో, రకరకాల బాధలతో అలమటించిపోతూ ఉన్నాం. కనుక ఇక్కడ దైవజనుడు ఏమన్నాడంటే క్రొత్త పాత్ర. ఏ పాత్ర అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరో కొత్త పాత్ర ఎవరు? ఇప్పుడు నీ హృదయమే. అవును కదా, క్రీస్తు అంటుంటే క్రొత్త పాత్ర అనుకున్నాం కదా. క్రొత్త పాత్ర అంటే నీ హృదయమే. ఈ పాత్రను ఇంగ్లీష్లో ఏమన్నారంటే క్రూస్ అన్నారు. క్రూస్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే చిన్న పాత్ర, పెద్దది బాణల కాదు, బాణల కాదు, ఏంటంట చిన్న పాత్ర. మీరు నెయ్యి అన్నంలో వేసుకోవడానికి ఇంత వాడతారు కదా, ఇంత జగ్గు వాడతారా? వాడక సాంబార్కి వాడతారు బకెట్. నెయ్యి వేసుకోవడానికి ఎంత వాడతారు? వాడతారు, అవునా? మీ ఇంట్లో ఉప్పు జాడి ఎంత ఉంటుంది? డబ్బాలో పోసుకోండి, చిన్నది ఉంటుంది. అదే కందిపప్పుకి పెద్ద వాడతారు. అంటే ఈ పాత్ర ఏ పాత్ర అంటే చిన్న పాత్ర, కూజ, చిన్న మగ్గు, చిన్న జగ్గు, చిన్న చేతులు ఇమిడిపోయాడు చిన్న పాత్ర. అందుకే మీకు చెప్పాను నేను, ఇది పట్టడం అంటే మనిషి యొక్క హృదయము. ఈ హృదయము ఎప్పుడైతే శాపగ్రస్తమైన దాన్ని విడిచిపెట్టి వేసి, అవమానకరమైన వాటిని విసర్జించి వేసి దేవుని కొరకు నూతన పరచబడిందో, అప్పుడు ఈ పాత్రలో వేయబడి ఉప్పు ద్వారా ఈ నూతనత్వం జరిగి ఆశీర్వాదాలు మీద దిగి వస్తాయి. ఆ ఆశీర్వాదాలు శాశ్వతంగా నీకు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. ఎస్రా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. 2-3 మాటలు చెప్పేసి ముగించేస్తాను, ప్రార్థనకి వెళ్ళిపోదాం. ఎస్రా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఉప్పు అంటే ఏంటో చూద్దాం. ఏంటంట? రాజు యొక్క ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే జీతానికి సాదృశ్యం, కూలి. పగలంతా కష్టపడిన తర్వాత సాయంకాలం ఇచ్చే కూలి ఉంటుంది చూసారా? నెలంతా పని ఉద్యోగం చేసిన తర్వాత నెలకు 1వ తారీఖు ఇచ్చే జీతం ఉంటుంది, దానికి సాదృశ్యం ఉప్పు. అందుకే కింద ఫుట్నోట్లో రాయబడింది, ఏమని రాయబడింది? జీవనోపాధి. అమ్మ గమనించండి, మీరు ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రకరకాల పనులు చేసుకునేటువంటి వారు ఉన్నారు. మీరు ఏ పని చేస్తున్నారు అంతా సంపాదన కొరకేగా చేసేది. అబ్బాయి లేదే గారు ఊరికే టైంపాస్ కోసం వెళ్ళి పొద్దున్న సాయంకాలం దాకా అవి దులిపి కడిగి ఇరిచి కొట్టి ఉన్నారా? మెల్లగా ఎవరు ఉన్నారా? ఏమో ఉద్యోగం చేసేది ఆ జీతం కోసమేగా, అంతేనా? ఎవరైనా చేసేది ఎందుకు? పవిత్ర గోల్డ్ సంచులకు వెళ్ళిపోయి మిల్లులోకి వెళ్ళిపోయి పొద్దున్న దోగరలో ఆ సంచు దులుపుతా సాయంకాలం వచ్చేసరికి ముక్కు దెబ్బడేసేసి చెమటలు పట్టేసి ఒళ్ళు దురదలు వచ్చేసి కేసరబాస కొద్ది సాయంకాలం ఇంటికి వచ్చేసరికి. ఎందుకని? ఆ జీతం కోసమే జీవనోపాధి. గమనించండి, ఇక్కడ ఉప్పు అంటే జీవనోపాధి, నీ బ్రతుకు తెరువు. ఇప్పుడు వరకు ఏమైందో నీ బ్రతుకు తెరువు తెలుసా? నీ ఉద్యోగం, నీ సంపాదన, నీ వ్యాపారం, నీ కష్టార్జితం అంతా కూడా శాపగ్రస్తమైపోయింది. ఇప్పుడు దాకా నీ కష్టార్జితం నీ చేతికి అందటం లేదు. నువ్వు కష్టపడుతున్నావు కానీ నీ అవసరాలు తీర్చబట్టడం లేదు, నీ అప్పులు తీర్చబట్టలేదు. కింద మీద పడుతున్నావు. ఈ అప్పు తీర్చేయాలి, ఈ ఈఎంఐ కట్టేయాలా, ఈ వారం వాయిదా కట్టేయాలా, తినటం మానేసి కడుపు మార్చుకొని పిల్లలు కూడా పెట్టకుండా, ఇది పిల్లలు చాలా అవసరం, ఈ పిల్లలు దెబ్బేసి పడరా
అని చెప్పి వాళ్ళు తిట్టి కొట్టి దూరపరుచుకుని ఆ వాయిదా పడలేక అవి అనుకుంటున్నారు కానీ తీరట్లేదు. ఎందుకో తెలుసా? జీవనోపాధి శాపగ్రస్తమైపోయింది. కనుక అంటాడు, నీ ఉప్పు తిన్నవారము. ఈ ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? మొట్టమొదటి శాపగ్రస్తమని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు దేనికి సాదృశ్యం? అది మన బ్రతుకు తెరువది. ఎందుకు నీ కష్టాలు నీకు ప్రయోజనకరంగా ఉండలేదు? ఎందుకు నీ ఉద్యోగం వచ్చే ద్వారా వచ్చే జీతము ఎందుకు నీకు ఉపయోగకరంగా ఉండలేదు? ఇంటిల పాది కష్టపడతారండి, అయినా అప్పులు అలా పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇంటిల పాది కష్టపడతారు, అప్పులు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. రోజు మందులు వేసుకుంటారు, రోగాలు పెరుగుతున్నాయి కానీ రోగాలు తగ్గట్లేదు. రోజు గొడవలే, రోజు తగాదాలే, రోజు కొట్లాట్లే, ఇంట్లో వాడుతాను, బయట వాడుతాను, వీధిలో వాడుతాను. కారణం ఏంటంటే శాపగ్రస్తమైన జీవనోపాధి శాపగ్రస్తం అయిపోయింది. కరెక్ట్గా అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇప్పుడు దాకా ఏమనుకున్నాము? శాపగ్రస్తమైంది అనుకున్నాం. తర్వాత ఏమనుకున్నాము? జీవనోపాధి అనుకున్నాం. కానీ ఇప్పుడేమంటున్నాడు తెలుసా? క్రొత్త పాత్రలో వేసిన తర్వాత ఇప్పుడు మీరేమయ్యారో తెలుసా? లోకానికే రుచికరమైనటువంటి వారు. ఉప్పు అంటుందంట, అన్నీ యేసుడు. చెప్పండి చెప్పండి, అన్నీ యేసుడు. నువ్వెన్నయ్యి ఆఖరిని ఏమయ్యాలా? ఆ లవణం పడాలా. ఆ లవణం పడితే రుచి రాదు. నిన్ను అంటున్నాడు దేవుడు, నీ ఇంటికి కాదు, నీ కుటుంబానికి కాదు, నీ వీధికి కాదు, నీ ఊరికి మాత్రమే కాదు, లోకమంతటికి రుచికరమైన బిడ్డగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేయాలో తెలుసా? హెచ్కేల్ గ్రంథం లేదా లేవికాండం చూద్దాం. ముందు లేవికాండము 2వ అధ్యాయం 13వ వచనం. లేవికాండము 2వ అధ్యాయం 13వ వచనం. ఏం చేయాలో చూద్దాం. ఉప్పుని నీవు అర్పించే ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. అది దేవుని యొక్క నిబంధన. ఉప్పు నీ నైవేద్యం మీద ఉంచవలెను. నీ అర్పణలన్నిట్లోనూ ఉప్పు అర్పింపవలెను. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు అంటే ఆరాధన చేసేటప్పుడు, ఇంత మనం చక్కటి ఆరాధన చేసుకున్నాం మనం కదా. చక్కటి ఆరాధన, దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది, ఒకరికి కమ్మేసింది. కనుక ఆరాధన చేసేటప్పుడు ఏం చేయాలంట? ఆ నైవేద్యపు బలి మీద ఏం పెట్టాలంట? ఉప్పు పెట్టాలంట. ఇప్పుడు దాకా ఉప్పు అంటే ఏమనుకున్నాము? మన హృదయం శాపగ్రస్తం అయిపోయింది. ఆ శాపగ్రస్తమైంది ఏదైతే ఉందో దాన్ని ఆ ఆరాధనలో, ఆ ప్రార్థనలో, ఆ ఉపవాసంలో దాన్ని మనం చితగొట్టేసి నలగొట్టేసి ఆ నైవేద్యం బలి ఆ నిప్పుల మీద వేస్తే, నిప్పుల మీద వేయగానే చట్టపట్ట చట్టపట్ట చట్టపట్టలాడతా ఎగిరెగిరి పడతా ఏమైపోతుంది? కాసేపుడుగా ఉప్పు కనిపించకుండా పోతుంది. నీ శాపము అలాగు నీ రోజు నుంచి తప్పించబడునుగాక. హెచ్కేల్ గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధికి ఆ నైవేద్యముల గురించినటువంటి ఆ సుగంధ ద్రవ్యములన్నీ తేగా యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా ఏం చేయాలంట? దానిని అర్పింపవలెను. నువ్వు తీసుకొచ్చిన ఉప్పు అనేటువంటి నీ శాపగ్రస్తమైన జీవితం, ఆ హృదయం ఏదైతే ఉందో అది ఉపవాస ప్రార్థనలో. అందుకే మిమ్మల్ని ముందు అడిగాను నేను, అమ్మ నీ ప్రార్థన అవస్థ ఏంటి, నీ ప్రార్థన అవస్థ ఏంటి అందరూ చెప్పారు మీరు. కానీ ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళుతున్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలంట? ఆ ప్రార్థన యాగములో, ఆ ప్రార్థన విధానములో నీ శాపగ్రస్తమైన హృదయము, నిన్ను శాపగ్రస్తానికి గురి చేసిన అవసరాలు, అయోమయమైన స్థితి, ఆయాసకరమైన పరిస్థితులు, అవమానకరమైన ఏవైతే ఉన్నావో అవి ఇక్కడ అర్పించేస్తారంట. అవన్నీ ఏమి చేయబడతాయి? ఇప్పుడు ఆ యజ్ఞంలో ఏర్పడతాయంట. అవి చిట్టపట్ట నీ దగ్గర ఉండకూడదు. ఇంకా అది దాని కారణం ఏంటంటే ఇక నీతో ఉండకూడదు, మందిరంలో దాన్ని విడిచిపెట్టేయాలి. అది దాని అర్థం.
నీకు అర్థం కావట్లేదు. ఒక మాటలు ఏంటంటే అది మందిరంలో ఉపవాస ప్రార్థన విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టడమే నిజమైన ఉపవాసము. అటువంటి ఉపవాస ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం దాటిపోదు, ప్రార్థన సమయం సరిపోదు. కనుక అందరం మోకరించుదాం. నీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మోకరించండి. నీవు శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నావు. అది కొత్త పాత్రలో వేసినప్పుడుగా నీ హృదయంలో ముడతైన కళంకమైన లేకుండా నూతనమైన సృష్టిగా నీ మనసును మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని అందులో ఈ శాపగ్రస్తమైన దాన్ని వేసినప్పుడు నీకు శాపములన్నీ కూడా విరగొట్టబడి, మరొక వాక్యంలో చూస్తాం, చెడిపోయిన నీళ్ళలో ఉప్పు వేస్తే ఆ నీళ్లు ఇరిగిపోయి శ్రేష్టమైన నీళ్ళు ఇస్తుందట.